ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? తల్లి, ఏది ఏమైనా సరే ఈ రోజుని మాత్రం అస్సలు మరువకు, వదిలిపెట్టకు. ఎందుకంటే నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గుడ్ న్యూస్లన్నీ కూడా ఒక్కటిగా చేర్చి ఒకేసారిగా నీ దగ్గరికి రప్పించబోతున్నాను. నీ సాయి తండ్రిని నమ్మి వెంటనే వినమ్మా. అస్సలు వదులుకోకు. నిర్లక్ష్యం చేశావంటే అన్నీ చేజారిపోతాయి, జాగ్రత్త. ఇప్పుడే విను అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు, అసలు ఈ రోజున ఎందుకు మర్చిపోకూడదు అని ఇంతలా బాబాగారు ఎందుకు చెప్తున్నారో, అసలు ఆ మాటల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి, మన బాబాగారు మన కోసంగా ఈరోజు తీసుకొచ్చిన ఆ చక్కని సందేశం ఏంటో, ఇలా ప్రతి ఒక్కటి కూడా స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామండి. ఇక లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో తెలుసుకుందామా? తల్లి, ఏది ఏమైనా సరేనమ్మా, ఈ రోజుని మాత్రం మర్చిపోకు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకు. కావాలంటే రాసి పెట్టుకోమ్మా. ఏంటి బాబా, ఎందుకు ఇంతలా చెబుతున్నారు? అసలు ఈ రోజులో ఏముంది అంటున్నావా? బిడ్డా, ఈరోజు నీదైన రోజమ్మా. నీకోసంగా నేను సృష్టించిన రోజు ఈరోజు. ఎందుకు బాబా ఇంత ప్రత్యేకము? అసలు ఈ రోజులో ఏముంది అని అడుగుతున్నావు కదా. చెబుతాను వినమ్మా. నువ్వు ఎన్నో రోజుల నుంచి, నెలల నుంచి, సంవత్సరాల నుంచి నా దగ్గర కొన్ని ప్రార్థనలు పెడుతున్నావు కదా. బాబా, నాకు అది కావాలి, ఇది కావాలి, అది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్పి నన్ను ఏదో ఒకటి అడుగుతూ ఉన్నావు కదా. నిజమేనా? కొన్ని అయితే నువ్వు అడిగి కూడా మర్చిపోయినావు కూడా. ఇక ఇంతేలే, నా జీవితం ఇంతేలే, నా తలరాత ఇంతేలే, ఇక మారదు, నా కోరిక తీరదు, అందుకునేమో బాబా కూడా మౌనంగా ఉన్నారు అని కొన్ని మర్చిపోయావు కూడా. కానీ నీ తండ్రి మరువలేదమ్మా. నువ్వు మర్చిపోయినా సరే నేను గుర్తు పెట్టుకొని మరి నీకు అందిస్తున్నాను. ఎందుకంటే నువ్వు అడిగిన వెంటనే నేను ఎందుకు తీర్చలేదంటే దాని వెనుక కొన్ని సమస్యలు, కొన్ని చిక్కుముడులు ఉన్నాయి. ఇక వాటన్నిటిని నేను తెరిపించి ఆ చిక్కుముడులన్నీ విప్పేసి నీకు అదృష్ట తలుపులు తెరిపించి, ఇక అందుకే ఇంత సమయం పట్టింది. ఏదైనా ఒక పని చేయడానికి కాస్త సమయం పడుతుంది కదమ్మా. అది ఎవరికైనా ఒకటి, నీకైనా ఒకటి, నాకైనా ఒకటి. అందుకే నీ కోరిక వెనుక ఉన్న సమస్యలను, చిక్కుముడులు అన్నిటినీ తొలగించి స్వచ్ఛంగా ఆ కోరికను నీకు అందించడానికి ఇంత సమయం పట్టింది. మరి బాబా, అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఆ కోరికలు ఏంటి అని కూడా అడుగుతున్నావు కదా. చెబుతాను వినమ్మా. అసలు నాకంటూ శుభవార్తలు ఉన్నాయా, నా జీవితంలో నాకంటూ ఆనందం ఉందా లేదా అని ఆశగా ఎదురు చూస్తూ నన్ను అడుగుతున్నావు కదా. బాబా, ఇక ఇంతేనా ఈ జీవితం, మారదా, నేను శాశ్వతంగా ఇలానే ఉండాలా, నా జీవితం అంతా కష్టాలేనా, ఇక నా బ్రతుకులో ఆనందమే రాదా? ఒకవేళ అది వచ్చినా అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది, మరి శాశ్వతంగా ఉండేది ఎప్పుడు? ఆ ఆనందాన్ని నేను అనుభవించి హాయిగా నవ్వుకునే లోపే అది నా నుంచి వెళ్ళిపోయి నా కళ్ళ నిండా కన్నీళ్లు తెప్పిస్తుంది. మరి ఇంకెప్పుడు బాబా నేను సంతోషంగా ఉండేది? అసలు ఎందుకు నా జీవితాన్ని ఇలా రాశారు బాబా? ఎందుకు పుట్టించారు? అసలు నా చుట్టూ ఏం జరుగుతుంది? ఏంటి బాబా ఇదంతా అని అంటున్నావు కదా. మరి ఈ కష్టాలు, ఓటమిలను మాత్రం నా నుంచి ఎందుకు దూరంగా తీసుకెళ్లడం లేదు? కాస్త కూస్త ఉన్న సంతోషాన్ని కూడా ఎందుకు దూరం చేస్తున్నారు? ఎందుకు సాయి ఇలా అంటున్నారు? ఎందుకు ఇలా చేస్తున్నారు? అసలు చెప్పాలంటే ఈ కష్టాలకే నేను బాగా అలవాటు పడిపోయాను బాబా. ఒకరోజు కష్టం తగ్గిందిలే, కాస్త ఉపశమనమైందిలే, దీని నుంచి తప్పించుకున్నానులే అని కాస్త కుదుట పడేలోపే, ఊపిరి పీల్చుకునే లోపే
ఇక ఊపిరి తిప్పుకోలేనన్ని కష్టాలు చుట్టుముట్టేస్తున్నాయే. ఎంతని నేను తట్టుకోవాలి, ఎంతని ఓపికగా ఉండాలి? మీరే చెప్పండి బాబా, ఆలోచించండి. ఈ కష్టాలకి అంతమంటూ లేదా? నా జీవితానికి సుఖమంటూ రాదా? ఇక ఎన్ని రోజులని ఇలా చేయాలి బాబా? ఆనందాల కోసం ఎదురు చూసి చూసి నా కళ్ళు కాయలు కాచేసాయి బాబా. ఇక నా వల్ల కావడం లేదు. అందుకే నేను కూడా ఎదురు చూడడం మానేశాను. ఇక ఇన్ని జరుగుతున్నా సరే మీరు మళ్ళీ ఎందుకు నాలో కొత్తగా ఆశలు రేకెత్తిస్తున్నారు? ఈ రోజుని మర్చిపోవద్దు, నీకోసంగా శుభవార్తలు తెచ్చాను అని ఎందుకు నాలో లేనిపోని ఆశలను రేపుతున్నారు బాబా? చెప్పండి, ఎందుకు మీరు ఇంతలా ఇలా చేస్తున్నారు? నాకంటూ నా జీవితంలో శుభవార్తలు వస్తాయి అని ఆశే లేదు బాబా. నా జీవితం మారుతుందిలే అన్న నమ్మకం అంతకన్నా లేదు. ఎందుకు బాబా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నారు అని దిగాలుగా నన్ను చూస్తూ అడుగుతున్నావు కదా. నీ మనసులో ఇవే కదా తిరుగుతూ ఉన్నాయి. బిడ్డా, నువ్వు నా బిడ్డవి, సాయి బిడ్డవి. నీ జీవితంలో ఆనందాన్ని నింపాలనుకుంటానే తప్ప బాధనివ్వాలని ఎందుకు అనుకుంటాను చెప్పు? నీ జీవితంలో నేనెందుకు ఆడుకుంటాను? నువ్వే చెప్పమ్మా. నీ తండ్రి స్థానంలో నేనున్నప్పుడు నీకు అలా చేస్తానా చెప్పు? మరి ఇంత ఆలస్యమైనందుకు కూడా కారణాలు నేను చెప్పుకుంటున్నాను కదా. నన్ను కూడా కాస్త అర్థం చేసుకోమ్మా. నీ మనసంతా ఎంతో నిరాశతో నిండిపోయింది అని నాకు కూడా తెలుస్తుంది. నీ ఎదురు చూపులకు ఫలితం రాలేదని నువ్వు దిగులు పడుతున్నావు కదా. ఎన్నో ఆశలు, కోరికలు, కలలు అన్నీ కూడా ఆవిరైపోయాయని బాధపడుతున్నావు కదా. ఇక దిగులు పడకు, అన్నిటినీ మారుస్తానమ్మా. ఇవి నిన్ను బుజ్జగించే మాటలు కాదు, ఓదార్చే మాటలు అంతకన్నా కాదు. నీ జీవితాన్ని నిజంగా మారుస్తున్నాను, అదృష్టాన్ని నీకు అందించబోతున్నాను. బాబా, మీరు ప్రతిరోజు ఇలానే అంటున్నారే, మరి మార్పు ఎక్కడా? వీటిని తట్టుకోవడం ఇక నా వల్ల కాదు. అసలు చెప్పాలంటే నా కన్నీరు కూడా ఆవిరైపోయింది బాబా. ప్రశాంతత కూడా లేదు. నిద్రపోయి ఎన్ని రోజులైందో, మనసారా నవ్వి ఎంత కాలమైందో. సరేలే, పైకైనా నవ్వుదాంలే, నటిద్దాంలే అనుకుంటున్నా సరే నవ్వు అస్సలు రావడం లేదు. మీకు తెలుస్తుంది కదా నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాను అన్నది. అర్థమవుతుంది కదా, వింటున్నారు కదా, చూస్తున్నారు కదా. మరి ఇలా ఎందుకు బాబా చేస్తూ ఉన్నారు అని అంటున్నావా? చూడమ్మా, ఇక వాటన్నిటినీ తీర్చడానికే నేను నీ దగ్గరికి వచ్చాను. నీ మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు. నీ తండ్రి చెప్పినట్లు చేయి చాలు. మిగతావన్నీ కూడా మారేలా, జరిగేలా నేను చేస్తాను. నా రూపాన్ని తలుచుకోమ్మా. నా మాటలన్నీ నీ మనసులో మంచి మంచి విత్తనాలుగా నాటుకో. అవి పెద్ద పెద్ద మొక్కలయ్యి నీ జీవితాన్ని ఒక మంచి పూల తోటలా మారుస్తాయి. అనవసరమైన ఆలోచనలన్నీ విసిరిపడేసే తల్లి. అప్పుడే కదా మనసు కాస్త తేలిక పడుతుంది చెప్పు. ఇక నీ ఆశలు, కోరికలు అన్నీ నెరవేరబోతున్నాయి. ముందు నమ్మకాన్ని పెంచుకో. కాస్త ఆలస్యమైనా సరే ఖచ్చితంగా జరుగుతుంది అని నువ్వు ఎప్పుడైతే నమ్మతావో అప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది. అవునమ్మా, నీ మనసులో ఇక ఎలాంటి బాధ, భయం, చికాకులు ఇవేమీ లేవు కదా. మనసు తేలికగా ఉంది కదా. ఇక అతి కొద్ది రోజులలోనే నువ్వు వినాలి అనుకుంటున్న శుభవార్తలు నీ చెవిన పడేలా చేస్తాను. అవును తల్లి, నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలో నీకు అతి ముఖ్యమైనవి నేను తీర్చబోతున్నాను. నువ్వు నా దగ్గర ప్రార్థన పెట్టి మర్చిపోయినా సరే నేను గుర్తు పెట్టుకొని తీర్చడం నా బాధ్యత. అవునమ్మా, నీ బంధం గురించి నువ్వు ఎంతలా బాధపడుతున్నావో నాకు తెలుసు. నీ బాధ, కష్టం, నష్టం, సంతోషం అన్నీ కూడా నువ్వు ఇష్టపడే బంధంతోనే కదా. ఇక ఆ బంధంలోనే కదా మార్పు రావాలని ఆశపడుతున్నావు. ఎప్పుడో ప్రార్థన కూడా పెట్టావు. నా బంధాన్ని మంచిగా మార్చు బాబా, ఎలాంటి చెడు అలవాట్లకు బానిస కాకుండా మా ఇద్దరి మధ్య అన్యోన్యంగా ఉండేలా చేయి బాబా, మేము సంతోషంగా ఉండేలా చేయి అని అంటున్నావు కదా. ఇక ఖచ్చితంగా అది జరగబోతుందమ్మా. అతి కొద్ది రోజుల్లోనే అది చూస్తావు. అలానే నీ పిల్లలు, నీ పిల్లల భవిష్యత్తు గురించి నువ్వు బాధపడుతున్నావు కదా. దిగులు పడకు, నువ్వు నా బిడ్డవి. నీ బిడ్డల్ని చూసుకునే బాధ్యత నాది కాదా చెప్పు? నీ బిడ్డలైతే వాళ్ళు కూడా నాకు బిడ్డలే కదా. నేను కంటికి రెప్పలా కాపాడుకుంటాను.
వాళ్ళు భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉండేలా చేస్తాను. నా ఈ మాటలు ఒట్టి మాటలు కాదు తల్లి, సత్యవాకులుగా నిజమై చూపిస్తాను. ఇక అలానే నువ్వు అప్పులతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమైపోతున్నావు కదా, నలిగిపోతున్నావు కదా. అప్పులు తీసుకొని దాన్ని ఎలా తీర్చాలో తెలియక దానికోసంగా మళ్ళీ అప్పు చేసి మళ్ళీ ఆ అప్పు వసూలు చేసుకోవడం కోసం వాళ్ళు మీ ఇంటి మీద పడుతున్నారు అని కంగారు పడుతున్నావు కదా. ఇక నీ అప్పులన్నీ తొలగించేసి నీ జీవితాన్ని ప్రశాంతంగా చేయబోతున్నాను. నీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడబోతుంది. ఆకస్మిక ధనలాభం కలగబోతుంది. నువ్వు పనిచేసే చోట గాని ఎక్కడైనా సరే నీకు ఇక గౌరవ మర్యాదలు లభిస్తాయి. అలానే నువ్వు చేసే వ్యాపారంలో మంచి లాభాలు రావడం, నువ్వు సొంత ఇల్లు కట్టుకోవడం, నీకంటూ సొంతంగా ఏదైనా ఆస్తులు ఉండడం, ఇలా అన్నీ జరిపిస్తాను. వీటిలో ఏదైతే నువ్వు ఎక్కువగా ఎప్పటి నుంచో ఆశపడుతూ నువ్వు నన్ను అడుగుతున్నావో అది జరిపించబోతున్నానమ్మా. ఇక నువ్వు సంతోషంగా హాయిగా ఉండు. చెప్పాను కదా, రాసి పెట్టుకో. ఈ రోజుని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నా బాబా నాకు మాటిచ్చారు అని గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా అన్నీ జరిపిస్తాను. జరిపించే బాధ్యత నాది. ఇవి ఒట్టి మాటలే అని చెప్పి నా బాబా చెప్పేవే కదా అని కొట్టిపారేకు, తేలికగా అంతకన్నా తీసిపారేకు. జాగ్రత్తగా విను, అన్నిటిని నిరూపించి చూపిస్తాను. నీ బాబా చెప్పింది అర్థమవుతుంది కదా, ఇక ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు చాలా అంటే చాలా చక్కటి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు. మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.